హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈవినింగ్ అండి, చాలా కూల్గా ఉంది. యాక్చువల్లీ డే నుండి ఈవినింగ్ వరకు తీసాను, బట్ ఏంటంటే ఈ క్లిప్ అయితే బాగుందని చెప్పేసి నేను ముందైతే యాడ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మేము చెప్పాను కదా ముందు వ్లాగ్లో అయితే క్యాంటీన్కి వెళ్ళామని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మా క్వార్టర్స్ దగ్గర ఉండే క్యాంటీన్ కాదు, వేరే ప్లేస్ వైపు ఉంటుంది. ఇది తోప్సి అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ క్యాంటీన్ అయితే ఇంకా పిల్లలకి సంబంధించినవన్నీ, ఐ మీన్ కెలాక్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా హార్లిక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. మా క్యాంటీన్లో ఏంటి అంటే ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండవు. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను ఇంకా అక్కడికి తీసుకెళ్ళాను అనమాట. సో ఇంకా వెళ్ళిన తర్వాత మనం 1-2 కొనాలనుకుంటే అవ్వదు. మనకి ఏం కనిపిస్తే అవి ఖచ్చితంగా ఇంట్లోకి యూజ్ అయినవా అని చెప్పేసి ఇంకా అన్నీ వేసేయడమే బాస్కెట్లో. సో నేనైతే అలానే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మేము ఒక 2 or 3 ఐటమ్స్ కొందామని చెప్పేసి వెళ్ళాం. బట్ ఏంటంటే నేను చూసారు కదా ఎన్ని కొన్నాను. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఇవి ఇంటికి కూడా కొన్ని పట్టుకెళ్ళి ఉన్నాయని చెప్పేసి ఇంకా టీ పొడి అలాంటివి, సర్ఫ్ ప్యాకెట్ అలాంటివి వచ్చేసి ఇంకా ఇంటికి, సోప్స్ అవి తర్వాత తెచ్చుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ పిల్లల కోసం అని చెప్పేసి బిస్కెట్స్ ఇవన్నీ కూడా క్యాంటీన్లో తీసుకున్నాను. క్యాంటీన్లో అయితే మనకి ఏం కావాలన్నా బిస్కెట్స్ అయితే ఉంటాయి. ఇంకా మిగిలినవి అయితే ఇంకా ఏమో నేను చెప్పలేను, కానీ బిస్కెట్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. నేను మా క్యాంటీన్, ఐ మీన్ మాకు దగ్గరలో ఉండే క్యాంటీన్కి వెళ్తే మాత్రం అవన్నీ తెచ్చుకుంటాను. సో ఇక్కడికి వెళ్ళాము ఎందుకంటే మేము సర్ఫ్ ప్యాకెట్ కోసం వెళ్ళాము. అంటే ఇక్కడ లేవన్నమాట అవి. సో అవి అవైలబుల్ లేవని చెప్పేసి ఆ క్యాంటీన్కి అయితే వెళ్ళాము. సో అక్కడ కూడా లేవన్నమాట. సో నెక్స్ట్ ఇంకా స్టాక్ వస్తుంది అని చెప్పేసి సో ఈ క్యాంటీన్లో అయితే ఇంకా అన్నీ కొంచెం కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. సో వర్షం పడింది కదా, ఇంకా కూల్గా ఉంటుంది. కొంచెం చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాము. సో ఇంకా మేము బయటికి వెళ్ళొచ్చామన్నమాట వేరే ప్లేస్కి. ఫస్ట్ అయితే క్యాంటీన్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే ఇంకా లీవ్లో ఉన్నారు కాబట్టి ఇంకా బయటికి వెళ్తేనే బాగుంటుంది, ఇంట్లో ఉన్నా కానీ చిరాగ్గా ఉంటుంది. సో అలా ఇంకా చేపలు తెచ్చుకోవడానికి అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళాము. సో చాలా బాగుంటుంది అనమాట, అన్నీ అవైలబుల్ ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ రేట్స్ అనమాట, మన సైడ్లో కాకుండా కొంచెం ఎక్కువ రేట్స్ ప్రతిదీ కూడా. సో ఇంకా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్గా ఉండాలని చెప్పేసి ఉంటుంది. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి, ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది కాబట్టి. మేము వచ్చే టైమే ఇంకా 7:30 అలా అయిపోయింది. ఇంకా నేను ఇంకా అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ రైస్ ఒకవైపు పెట్టేస్తాను వచ్చిన వెంటనే. సో ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వంట అయితే చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా బాగా లేట్ అవుతుందని చెప్పేసి, ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, ఇంకా వంట అయితే చేసేస్తున్నాను. సో ఈ ఆర్మీ క్వార్టర్స్ అనేవి మేము లీవ్కి వెళ్తున్నాం కదా. సో మేము వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. అంటే మేము డైలీ క్లీన్ చేసినా కానీ అస్సలు వరస్ట్గా తయారవుతాయి. ఇంకా 20 days తర్వాత ఇంకా వచ్చినసరికి ఎలా ఉంటాయో అసలు అర్థం కావట్లేదు. సో లీవ్కి వెళ్ళిన తర్వాత వ్లాగ్స్ మేబీ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఏంటంటే మీరు నా ఓల్డ్ వీడియోస్ అయినా కొంచెం విజిట్ చేయండి, ఎందుకంటే అసలు వాచ్ టైం అయితే ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవ్వకపోతే మాత్రం నా ఛానల్ అనేది వన్ ఇయర్ అయితే ఇంకా అయిపోతుంది కదా. సో అప్పటికి ఇంకా కంప్లీట్ అవుతుందనే నాకు అసలు నేను అవుతుందా లేదా అని చెప్పేసి టెన్షన్లో ఉన్నాను. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి టబ్ చూసారు కదా, ఇది సర్ఫ్ ప్యాకెట్కి అయితే వచ్చింది, చాలా బాగుంది. యాక్చువల్లీ 3 kgsకి ఏమొచ్చి బకెట్ వచ్చింది, ఇది వచ్చేసి 5 kgsకి. చాలా బాగుంది అనమాట గిన్నెలు వేసుకోవడానికి. యాక్చువల్లీ నేను డిష్ వాషర్ ఆర్డర్ పెట్టాను, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది ప్రతిదీ వేసుకోవడానికి కూడా. ఇక్కడ ఏంటంటే కూరగాయలు వేసుకోవడానికి ప్రతి దానికి కూడా చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. సో ఇదనమాట ఇవాళ వ్లాగు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న వ్లాగే తీసానండి, ఎందుకంటే లెంత్ వీడియోస్ అయినా కానీ అస్సలు చాలామంది ఎండ్ వరకు చూడట్లేదు. సో ఒక 30 seconds 1 minute చూసి ఆపేస్తున్నారు. సో చిన్న వీడియోస్ అనుకోండి, కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారేమో అని చెప్పేసి ఇంకా చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.